నేర మనస్తత్వం ఉన్న వాళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్చాట్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మనస్తత్వం హిట్ అండ్ రన్ ఎస్కేప్ అని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో నేరాలు చేయించి బెంగళూరు వెళ్లి దాక్కున్నారని విమర్శించారు. టీడీపీ నేతలను ట్రాప్ చేసి అరాచకం చేయించాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని, ఓ నిందితుడు 6గురిని చంపేశాడని, ఇది సైకో మనస్తత్వానికి ఉదాహరణ అన్నారు. జగన్ కూడా నేర మనస్తత్వం ఉన్నవారని, సొంత తల్లి చెల్లిని కూడా మోసం చేశారని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుభాన్, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన గ్రీవెన్స్ అనంతరం కొద్దిసేపు తనను కలిసిన మీడియాతో చిట్చాట్ చేశారు. ముఖ్యంగా జగన్ మనస్తత్వం, అదేవిధంగా వైసీపీ ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, వివిధ సంఘటనలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపుగా 25 నిమిషాలతో పాటు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నేర మనస్తత్వం ఉన్న వాళ్ళు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని నేతల్ని కూడా టార్గెట్ చేస్తున్నారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ మనస్తత్వం హిట్ రన్ అండ్ ఎస్కేప్, ఈ సిద్ధాంతంతో జగన్ నడుస్తున్నాడని, ఇక్కడ సంఘటనలు చేయించి వెళ్లి బెంగళూరులో దాక్కుంటున్నాడు అని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను ట్రాప్ చేసి ఏదో ఒక అరాచకం చేయించాలని చూస్తున్నారని, అందువల్లనే మా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వాళ్ళకి రెచ్చగొడితే మీరు రెచ్చిపోవద్దు, కేవలం అభివృద్ధి సంక్షేమం, ప్రజలకి జరుగుతున్న సంఘటనలో నిజాలు వివరిస్తే ప్రజలు అన్ని నిజాలను తెలుసుకుంటారు అని కూడా వాళ్ళకి మా వాళ్ళందరికీ చెప్పాను అని కూడా వివరించారు. అనంతపురం లాంటి సంఘటనలో వెనుక వాళ్ళు ట్రాప్ చేశారు. ఆ సంఘటనలో వాళ్ళు రాళ్లు ఇతర ఆయుధాలని కూడా సిద్ధం చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇది సైకో మనస్తత్వానికి ఉదాహరణ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని, అక్కడ ఒక వ్యక్తి బయటకు వచ్చి తన సొంత కుటుంబ సభ్యులను, అదేవిధంగా తనకి సహకరించలేదని కుటుంబ సభ్యులను, అదేవిధంగా కేసు పెట్టిన వాళ్ళని 6గురిని చంపారు అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ కూడా ఇటువంటి నేర మనస్తత్వం ఉన్నవాడేనని, సొంత తల్లి చెల్లిని కూడా ఇలానే చేశాడు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వరదా సరోజిని కుటుంబానికి సంబంధించి అంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వారి వద్ద గ్రీవెన్స్ తీసుకున్నారు. ఆ వరదా సరోజిని భర్త, అదేవిధంగా ఆయన 2 కుమార్తెలు కూడా ఇక్కడికి వచ్చారు. తన వరదా సరోజిని కుమారుడు ఆస్తి మొత్తాన్ని లాగేసుకొని తోబుట్టువుల్ని, అదేవిధంగా తండ్రిని కూడా బయటికి గెంటేశాడని, ఆ వరదా సరోజిని కూడా తనకి తెలుసు అని, పైగా అప్పట్లో వారు కట్టిన హోటల్లో కూడా మేము అక్కడ ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకుంటూ, ఇటువంటి వ్యక్తులే ఇప్పుడు సమాజంలో ఎక్కువగా వస్తున్నారు అని కూడా వ్యాఖ్యానించడంతో పాటు వారి కుటుంబాన్ని చూస్తే నాకు బాధేసింది అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. తనకు సహకరించకపోతే ఎవరినైనా కూడా జగన్ కూడా అలానే చేస్తున్నారని, ఆయన నమ్ముకుంది కేవలం 2 ఒకటి గొడ్డలి, రెండవది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్, ఈ 2 మాత్రమే ఆయన నమ్ముకున్నాడని, వీటిని మనం సమర్థంగా ఎదుర్కొంటున్నామని, ప్రజలకు టెక్నాలజీతో పాటు స్పిరిచువాలిటీ కూడా అవసరమే, అప్పుడే ఏది నిజం అనేది కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పారు. టెక్నాలజీలో భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులు వస్తాయి, వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కూడా ఆయన ప్రజలకు వివరించారు. ఇటువంటి విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సుభాన్. రైట్, థాంక్యూ రామారావు.